నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్లో చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, అంతేకాదు వడగళ్ల వర్షం కూడా కురవడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నగరంలో అర్ధరాత్రి వేళ వడగళ్ల వర్షం కురవడంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. శేర్లింగంపల్లి, కుకటపల్లి, ప్రగతి నగర్, బాచుపల్లిలో వడగళ్ల వర్షం పడింది. 5 సెంటీమీటర్ల వర్షం ఈ ప్రాంతాల్లో పడినట్టుగా తెలుస్తోంది. అలాగే మాదాపూర్, బోరబండ, యూసఫ్గూడలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. కీసర, రాజేంద్ర నగర్, గచ్చిబౌలిలో కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, కాప్రా, కుషాయిగూడ, అల్వాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో కురుస్తున్న వడగళ్ల వర్షానికి సంబంధించిన దృశ్యాలవి. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్ష ప్రభావంతో రోడ్లపైన భారీగా నీళ్లు నిలిచిపోవడం, రోడ్లపై నుంచి భారీగా నీటి ప్రవాహం ప్రవహించడంతో ఆ సమయంలో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోతూ ఉంటాయి. నిన్న కురిసిన వర్షానికి 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కువ ఏరియాల్లో కురవడంతో ఆ ఏరియాల్లో రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన కొండాపూర్లో దృశ్యాలు అవి. కొండాపూర్లో ఈ అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఏకంగా రోడ్లు నదులను తలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. యూసఫ్గూడలో అయితే 4.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గచ్చిబౌలిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఆకాశం వైపు చూస్తే చాలు ఉరుములు మెరుపులతో భయాన్ని గొలిపే విధంగా ఉంది. క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉన్న కారణంగా ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.